అందరికీ నమస్కారం. ప్రతిరోజు యోగా చేయడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మనందరికీ కూడా చాలా చక్కగా తెలుసు. అయితే ఈ యోగాలో ఉండే ఒక్కో ఆసనం ఒక్కో వ్యాధిని, ఒక్కో రకమైనటువంటి నొప్పులు నయం చేస్తుంది. మరో ముఖ్య ఆసనం గోముఖాసనం. ఈరోజు గోముఖాసనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకొని గోముఖాసనం ఎలా వేయాలో చక్కగా తెలుసుకుందాం. ఈ మధ్య ఒకే చోట కూర్చొని పనిచేయడం ఎక్కువగా ఉండడం వలన ఇది శరీరంలో వివిధ భాగాలకు నొప్పులకు కారణమవుతూ ఉంది. ముఖ్యంగా వెన్నునొప్పి సమస్య చాలామందిని వేధించడానికి ఇలా గంటల పాటు ఒకే దగ్గర కూర్చోవడమే కారణం. ఇలా వెన్నునొప్పితో పాటు తొడలు, కండరాలు, కాళ్ళు, నడునొప్పితో బాధపడే వాళ్ళకు గోముఖాసనం చేసే మేలు అంతా ఇంత కాదు. పైగా ఈ ఆసనం సులువుగానే వేయవచ్చు. ఈ గోముఖాసనం ప్రతిరోజు ఉదయాన్నే చేయడం వలన అనేక నొప్పుల నుంచి మనకి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా తొడకండరాలు బలపడతాయి, కాళ్ళు దృఢంగా మారుతాయి, భుజాల నొప్పులుంటే అవి తొలగిపోతాయి, వెన్నెముక దృఢంగా పటిష్టమవుతుంది, వెన్నునొప్పి తగ్గుతుంది, పొట్ట భాగంలో ఉండే అదనపు కొవ్వు కూడా తగ్గుతుంది. డయాబెటీస్ రోగులకు కూడా ఈ ఆసనం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు గోముఖాసనం ఎలా వేయాలో తెలుసుకుందాం. రెండు కాళ్ళని ముందుకు చాచి దండాసనంలోకి రండి. ఇప్పుడు కుడి కాలిని మడిచి కుడి కాలి పాదాన్ని ఎడమ కాలి పిడిదుల దగ్గరగా తీసుకుపోవాలి. ఎడమ కాలిని మడిచి కుడి కాలి పిడిదుల దగ్గరగా తీసుకుపోండి. ఇప్పుడు కుడి చేతిని అలా పైకి తీసుకొని పోయి కుడి మోచేతిని మడిచి వీపు వెన్నెముక దగ్గరగా తీసుకురావాలి. మళ్ళా ఎడమ చేయిని వేగ్గా మడిచి రెండు చేతుల్ని వెన్నెముక దగ్గరగా జాయింట్ చేసి అలా కలిపి పట్టుకోండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి. ఎంత సమయం ఉండగలిగితే అంత సమయం ఉండండి. క్లోజ్ యువర్ ఐస్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ చేద్దాం. ఇప్పుడు ఎడమ కాలు మడిచి కుడి కాలి పిడిదుల దగ్గరగా తీసుకురండి. కుడి కాలు మడిచి ఎడమ కాలి పిడిదుల దగ్గరగా తీసుకురావాలి. ఇప్పుడు ఎడమ చేతిని పైకెత్తి మో చేతిని వంచి చేతిని వీపు వెనక్గా తీసుకోండి. కుడి చేతిని మడిచి వీపు వెనక్గా తీసుకుపోయి రెండు చేతుల్ని అలా కలిపి జాయింట్ చేసి ఉంచండి. వెన్నెముక నిటారుగా ఉంచాలి. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. స్వస్తి.